చూసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు. నేర్చుకోవాలి, టెక్నిక్ ఉండాలి. సో నువ్వంటే ఎన్నో గోళీలు కొట్టావు మాకే. సో మనం ఇప్పుడు పార్మా రామా జూబ్లీ హిల్స్లో ఉన్నాం కదా. సో పార్మా రోడ్ నెంబర్ 41 పెద్దమ్మ టెంపుల్ దగ్గర. పార్మా ఈజ్ ద న్యూ యునీక్ ఫుడ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ టు హైదరాబాద్, విచ్ ఈస్ అన్ ఆస్ట్రేలియన్ ఫుడ్ ఆర్ ఆస్ట్రేలియన్ రెస్టారెంట్లో ఉన్నాం ఇప్పుడు బేసిక్గా. ఆ పార్మా అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి అని టేస్ట్ చేయడానికి స్ఫూర్తి గారు అండ్ హర్ హస్బెండ్ మేము ఇక్కడికి వచ్చాము. హీఈస్ ద షెఫ్ అండ్ షీఈస్ ద వన్ హూ మేనేజెస్ ఇట్. సో మీకు మా తరఫు నుంచి గోలీ దాదా వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్. సో దీస్ ఆర్ ద గైస్ హూ స్టార్టెడ్ ద గోలీ సోడా విత్ అ పెట్ బాటిల్ అండ్ దే హ్యావ్ అరౌండ్ 6 ఫ్లేవర్స్. కంప్లీట్గా ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్తో చేస్తారు. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. అసలు లోపలికి వెళ్ళి మనం డిఫరెంట్ డెజర్ట్స్ ఏంటి, అసలు పార్మాస్ ఏంటి, రైస్ బౌల్స్ ఏంటి, ఇవన్నీ తిని ఎందుకు మనం పార్మా టేస్ట్ చేయడానికి రావాలి అనే దానికి మనం జస్టిఫికేషన్ ఇద్దాము. సో ఈ లోపల మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి రీల్స్ చూడండి, కొత్త రీల్స్ ఆర్ కొత్త కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో పార్మా ఏంటి అంటే ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ ఫేవరెట్ డిష్. దానిలో మీకు చికెన్ ఇంకా వెజ్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. దానిలో ఒక 10 వెరైటీస్ ఆఫ్ పార్మాస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. జస్ట్ లైక్ బిర్యానీ ఈజ్ టు హైదరాబాదీస్, పార్మా ఈజ్ టు ఆస్ట్రేలియన్స్ అండ్ వీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ దట్ టు ఇండియా. సో ఎస్, మనం పార్మా రామా జూబ్లీ హిల్స్ లో ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాము. పార్మా రామాలో పెద్దమ్మ టెంపుల్ కూడా చెప్పాలి, పెద్దమ్మ టెంపుల్ దగ్గరలో. అండ్ సో షీస్ స్ఫూర్తి, ఇందాక మీరు ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ చూసారు కదా. సో వీళ్ళు యాజ్ అ ప్యాషనేట్ కపుల్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ రెస్టారెంట్ విచ్ దే సర్వ్ పార్మా, విచ్ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ స్టేపుల్ స్ట్రీట్ ఫుడ్. చెప్పచ్చా? సో తన వాయిస్ నుంచి విందాం. సో బెటర్ మీరు చెప్తేనే బాగుంది. సో చూసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు. ఈ వీడియోకి ఎవరు ఉంటారు, నెక్స్ట్ వీడియోకి ఎవరు ఉంటారు నేను చూస్తా, అప్పుడు చెప్తాను. తొక్కుతా డన్, మాకు ఓకే. నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడే చేస్తాం. సో పార్మా అనేది ఆస్ట్రేలియన్ పబ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. అంటే నార్మల్గా ఇప్పుడు మనం రోజంతా పని చేసేసి ఇంటికి వెళ్ళి ఎలా అయితే అన్నం తిని హాయిగా పడుకుంటామో అలా వాళ్ళకి పార్మా అనేది నార్మల్గా స్టేపుల్ ఫుడ్లో వన్ ఆఫ్ దెమ్. వేరే చాలా ఉంటాయి, దాంట్లో పార్మా వన్ ఆఫ్ దెమ్. సో మేము ఆ డిష్ అయితే ఇక్కడ ప్యాలెట్స్కి సూట్ అవుతుంది, దాన్ని కస్టమైజ్ చేయొచ్చు, ఇండియనైజ్ చేయొచ్చు, అందరికీ నచ్చుతుంది అన్న దీంతో పార్మాని పిక్ చేసుకుని దాన్ని సెంటర్గా మెన్యూ డిజైన్ చేసి. సో ఇవి స్టార్టర్స్ మాత్రమే. సో ఇవి స్టార్టర్స్ మాత్రమే, దీనిలో పార్మా లేదు. ఇది వచ్చేసి అరెంచినీ బాల్స్ అని అంటారు. రిసోతో, నార్మల్గా మనకి రిసోతో తిని ఉంటాం కదా, రిసోతో రైస్, సేమ్ అర్బోరియో రైస్తో రిసోతో లాగా చేసి అది క్రమ్డ్ అండ్ దెన్ ఫ్రైడ్ అగైన్. సో అది అరెంచినీ బాల్స్, కంప్లీట్లీ వెజిటేరియన్ డిష్. ఇది ఒక్కటే వెజ్, ఈ 2 చికెన్. సో ఇది వచ్చేసి గార్లిక్ చికెన్ బాల్స్. ఇది చికెన్ బాల్స్ మధ్యలో మీకు గార్లిక్ బటర్ అండ్ సమ్ చీజ్ సెంటర్లో ఉంటుంది. సో ఐడియలీ వెన్ ఇట్ ఇస్ హాట్ ద బటర్ షుడ్ ఊజ్ అవుట్ మీరు తిన్నప్పుడు. దాంతోపాటు వచ్చేది ఇది స్పైసీ షాటా సాస్తో సర్వ్ చేస్తాం. ఇది వచ్చేసి మన చికెన్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని చోట్ల తిని ఉంటారు, మా దగ్గర చికెన్తో ఫింగర్స్ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆయిల్ ఎక్కువ తెలియట్లేదు అండ్ బాగా ఫ్రెష్గా ఉంది. సో దాంతోపాటు అది స్పైసీ మయోనీస్, ఇవన్నీ ఇన్ హౌస్. ఇది వచ్చేసి షాటా సాస్, దీనికేమో చిల్లీ లైమ్ అయోలి. దాంతో షాటా సాస్ కొరియాండర్, మింట్, గ్రీన్స్ అండ్ స్పైసెస్. సో ఫస్ట్ ఇది టేస్ట్ చేసాము, నెక్స్ట్ ఇది టేస్ట్ చేయమంటారు. నెక్స్ట్ ఇది టేస్ట్ చేయమంటాం. గార్లిక్ చికెన్ గార్లిక్ బాల్స్. సో సెంటర్లో మీకు గార్లిక్ బటర్ ఉంటుంది. ఓకే, ఒకసారి దీని ఫ్రేగ్రెన్స్ చూడు, మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది కదా. సో ఇది దీంతో తినాలి, దాంతో పాటు తినాలి.
సో ఈ ఏదైతే యూజ్ అవుతుందో అంతా బటర్, అంతా బటర్, అంతా గార్లిక్ బటర్. సో హోమ్ మేడ్ గార్లిక్ బటర్ మధ్యలో పెట్టి దాని చుట్టూతో బాల్స్ చేస్తారు. మీరు ఇలా తింటుంటే మీకేం ఆకలేట్లేదా? వేస్తుంది అంటే వెజ్ వరకు వచ్చేంత వరకు చిప్స్ కోసం ఆగుతాను నేను. చిప్స్ ఫేవరెట్. యూఆర్ ఫ్యాన్ ఆఫ్ చిప్స్ అండి? చాలా. సో అంటే నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, మాకు ఆ చిప్స్ అనేది అలవాటు అయిపోయింది. చిప్స్ అంటే ఈ పొటాటో చిప్స్ కాదు, ఫ్రెంచ్ ఫ్రైసే, కాకపోతే చిప్స్ అంటారు అంతే. చిప్స్ అంటారు. సో అది చిప్స్ అని. బేసిక్గా ఇంగ్లాండ్ వాళ్ళు ఫిష్ అండ్ చిప్స్ అనేది బాగా ఫేమస్ కదా. కరెక్ట్. ఫిష్ అండ్ చిప్స్ లాగా, సో చిప్స్ అని అంటారు. సో ఆ లోపల అవి చెప్పినట్టు కంప్లీట్గా రిసోర్ట్ రైస్ ఇది. కొన్ని గ్రీన్ పీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, కొంచెం హర్బ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటిది మీరు ఇన్ హౌస్ ఈ బాల్స్ మీరే ప్రింట్ చేసి రిసోర్ట్ ఫస్ట్ చేసి తర్వాత బాల్స్ చేసి దాన్ని క్రమ్ చేసి. సో ఎలా రైస్ ఎలా అతుక్కుంటుంది? క్రంబుల్డ్ ఎలా అయింది? ఇప్పుడు దీనిపైన బ్యాటర్ కోటింగ్ ఎలా వచ్చింది? బ్యాటర్ కోటింగ్ ఏం కాదండి, జస్ట్ లైట్లీ డస్ట్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ లో ఇచ్చేసి రైస్ లో ఉన్న మాయిశ్చర్ తోనే. సో ఎగ్ బోండా లాగా రైస్ బోండా అన్నమాట. ఎగ్ బోండా లాగా రైస్. మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేయొచ్చు కదా మీరు. పర్లేదు. రోజు బాగుంది. అంటే కొంచెం కొత్తగా ఉంది. రైస్ని ఎప్పుడు ఇట్లా నేను క్రంబుల్డ్గా ఎప్పుడు తినలేదు ఇప్పటి వరకు. రైస్ లడ్డు టెక్నికలీ. సో దీని పేరు మళ్ళీ ఒక్కసారి అరెంచినీ బాల్స్. సో ఈ మూడిట్లో మాత్రం దిస్ ఈజ్ అడిక్టివ్ టు మీ. అది చికెన్ అంటే కరెక్ట్. నాకైతే ఇది చాలా బాగుంది. అంటే మా వెజ్ వాళ్ళకి వేరే ఇది లేక బటర్ గార్లిక్ రెండు కలిపితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అయింది. చాలా బాగుంది. పై నుంచి కూడా మంచి కలర్ బాగా ఫ్రై అయినాయి. సో ఈ సాసెస్ కూడా ఇక్కడే ప్రిపేర్. కరెక్ట్ అన్ని. సో ఇక్కడ ఉన్న 4 ఏంటి? సో ఇవి డ్రింక్స్ వచ్చేసి మా దగ్గర స్పైడర్స్ అంటారండి. ఇవి సిమిలర్ టు కోక్ ఫ్లోట్. స్పైడర్ కదంటే ఆస్ట్రేలియన్ కానీ స్పైడర్ అది కాదు, బట్ జస్ట్ నార్మల్ డ్రింక్స్ అండి. ఇది థిక్ షేక్కి, మిల్క్ షేక్కి, సోడాకి మూడిటికి మధ్యలో కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసేసి ఇక్కడ లెమన్ లైమ్ అండ్ బిటర్స్. ఆస్ట్రేలియా లెమనేడ్ అనుకోండి. ఇంకా అది అంటే నార్మల్గా కోక్ ఉంటుంది, ఫ్యాంటా ఉంటుంది, లెమనేడ్ అన్ని చోట్ల ఉంటాయి. బట్ లెమన్ లైమ్ అండ్ బిటర్స్ అనేది ఇంకా మనకి గోలీ సోడా లాగా, ఇట్స్ అ స్టేపుల్. అలా ఇంకా దేర్ ఓన్ థింగ్. ఎవరైనా మీల్ ఆర్డర్ ఇచ్చుకుంటే ఐదర్ బియర్ ఆర్ లెమన్ లైమ్ అండ్ బిటర్స్, రెండిట్లో ఒకటి ఉండాలి. మన దగ్గర లెమన్ లైమ్ అండ్ బిటర్స్. సో మ్యాంగో, స్ట్రాబెరీ, చాయ్ ఫ్లేవర్. సో కోల్డ్ కాఫీ అందరు తాగుంటారు, కోల్డ్ చాయ్, కోల్డ్ కాఫీ తాగుంటారు, కోల్డ్ చాయ్ దాంతోపాటు మళ్ళీ విత్ సోడా. సో అది మీరే చెప్పాలి ఎలా ఉందో. ఈ పైన వేసింది ఏంటి? విప్ క్రీమ్. ఓకే. సో ఇదంతా కంప్లీట్. ఆ లాస్ట్ సిప్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం చాయ్ టేస్ట్ బాగా తెలుస్తుంది. బాగుంది. అండ్ ఆ ఫిష్ కూడా ఉంది కదా, సోడా ఉంది. మంచి ఆప్షన్. బట్ సమ్మర్ అంటే మ్యాంగో. అదే స్టార్టర్స్ అయిపోయినాయి కదా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ పార్మా. అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అనేది చూపించడానికి. ఫస్ట్ మనం అసలు లోపల పార్మా ఎట్లా తయారవుతుంది, హౌ దట్ ఈస్ మేడ్, వాట్ ఆర్ ద వేరియేషన్స్ విచ్ ఆర్ దేర్, అంటే ఎలా వెజ్లో ఎలా ఉంది, నాన్ వెజ్లో ఎలా ఉంది, ఇవన్నీ అసలు మనం తెలుసుకుందాం స్ఫూర్తిగా అడిగి. సో ఇంకోటి, ఇది ఆస్ట్రేలియన్ రెస్టారెంట్ అనగానే ఆర్ ఆస్ట్రేలియన్ ఫుడ్ కేఫ్ అనగానే బాగా ప్రీమియం, అసలు మనం రేట్స్ తట్టుకోలేము, అట్లాంటి ఏవైతే అపోహలు ఉన్నాయో కంప్లీట్గా యూ కెన్ రిమూవ్ దట్. బికాస్ వీళ్ళ రేంజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 200 to 250, which will go maximum up to 450. అంతేనా? 425. 425 కి maximum. So all those speculations or ఏవైతే ఉన్నాయో you can పక్కన పెట్టేసి come here to taste some new food which is introduced in Hyderabad. First time in Hyderabad. So Parmas can go, అంటే మన హైదరాబాద్ ఫింగర్ ఫుడ్లో పార్మాస్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్స్ అండి. అంటే లోపల మేము ప్రిపరేషన్ చూసాం కాబట్టి, ఇంకా మేము కూడా టేస్ట్ చేయలేదు ఇప్పుడు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. లోపల ప్రిపరేషన్ చూసాం కాబట్టి మాకు తెలుసు అంటే ఎంత కష్టం ఉంది దాని వెనకాల. చూడడానికి అంత ఈజీగా అనిపించిన, బికాస్ దెర్ ఆర్ 3 to 4 stages ఆఫ్ మేకింగ్ ఇట్. సో వన్ మోర్ థింగ్ స్ఫూర్తి గారు, ఇది ఏంటంటే చాలా మిరపకాయ.
చల్లమిరపకాయ అవును, చల్లమిరపకాయ మీరు పార్మాలో ఎట్లా చేశారు? అంటే ఇది స్కార్చర్ పార్మా అని ఇక్కడ అందరికీ నచ్చుతుంది. యాక్చువల్లీ మా టాప్ సెల్లర్ స్కార్చరే, చిల్లీ గార్లిక్ సాస్తో పైన అది వస్తుంది. సో ఇవి యాక్చువల్లీ ఫుల్ పార్మా కాదు, ఇవి పార్మా బైట్స్ అని పెట్టాము. నార్మల్గా ఎవరికి పార్మా అంటే ఏంటో తెలీదు, మేము తినగలుగుతామా లేదా ఇవన్నీ ఉంటాయని. సో దే కెన్ ట్రై, చిన్న శాంపుల్ లాగా ట్రై చేసి వాళ్ళకి ఇఫ్ దే లైక్ ఇట్ దే కెన్ ఆర్డర్ బిగర్ ఇది మీల్ లాగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. యా సో మీకు వచ్చినవి 2 వెజ్, ఇది వచ్చేసి ఓజీ పార్మా, ఇది స్కార్చర్, ఇది ఓజీ బట్ చికెన్ బేస్లోనే డిఫరెన్స్. సో ఈ బేస్ కంప్లీట్ గా చికెన్ క్రమ్లీ బేస్ ఉంటుంది. దిస్ ఇస్ ది యాక్చువల్ పార్మా, దట్ ఇస్ స్నిట్జిల్. ఆ స్నిట్జిల్ కి ఇవన్నీ పైన వేస్తే దాని పార్మా. ఇంకోటి వాడు వెజ్ అంటే ఏదో అనుకుంటాడు, వెజ్ అంటే ఏం వెజ్ చెప్పండి? మిక్స్డ్ వెజ్. వంకాయ సొల్లేసినప్పుడు నేను అదే పని చేశాను. ఐ డిడ్ ఇట్. సరే, దీన్ని ఇలా తినచ్చా? సో ఫస్ట్ వచ్చి బైట్స్ తీసుకొని తిని అసలు పార్మా అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటే తప్పుడు దే కెన్ గో ఫర్ ద ఫుల్ వర్షన్. ప్లస్ 10 వెరైటీస్ ఉన్నాయి కదా, సో ఏది పిక్ చేసుకోవాలి తెలీదు, ఏది ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఒక బైట్ ట్రై చేసి. ఈ ఐడియా మీకే వచ్చిందా, కస్టమర్ చెప్పారా ఇలా చేయండి? కస్టమర్ చెప్పలేదండి, అంటే ఇప్పుడు నార్మల్గా పార్మా మొత్తం అంటే మేము తినగలుగుతామో లేదో అన్న ఇది వాళ్ళలో మేము గమనించాము. సో వి థాట్ అలవాటు చేద్దాం ఇలా చిన్నగా, ఒకటే 2 తినేయచ్చు బైట్ లాగా పెట్టి. దానికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో నాకు ఎక్కువ డ్రైడ్ కనిపిస్తుంది. సో ద టైప్ ఆఫ్ ద సాస్ అది అలాంటిది. సో ఇది వచ్చేసి చిల్లీ గార్లిక్ సాస్, ఫ్లేక్స్ కూడా కనిపిస్తున్నాయి. కరెక్ట్. సో ఇది స్పైసియర్ వర్షన్, ఇది స్పైసీ. మీరు ఇందాక తినది ఓజీ ఒరిజినల్. స్పైసియర్ దొరికిందా? సో ఇదండి అది ఓజీ ఒరిజినల్. సో ఇద్దరికి సేమ్ ఫ్లేవర్స్ ఇచ్చాము, ఒకటి ఓజీ ఒకటి చికెన్ బేస్, ఒకటేమో ఈ 2 వెజ్ బేస్. నేను కొంచెం డైటింగ్ చేస్తున్నాను కాబట్టి వెజ్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఇచ్చింది బెస్ట్గా అదొక బైట్ చేసి ఇది కొంచెం కరెక్ట్. సో అది దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది ఆ స్పైసీనెస్. ఓకే. సో నేను ఫస్ట్ తిన్నది కొంచెం స్పైసీ ఉంది, అంటే ఎక్కువ స్పైసీ లేదు, ఇది మరీ ప్లెయిన్ ఉంది, బాగుంది. ఓజీ ఇది ఒరిజినల్, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్. ఇది నా ప్రిఫరెన్స్ అయితే ఇది. సో దేశీ ఆస్ట్రేలియన్ ఫుడ్ తినాలంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, జూబ్లీస్లో పెద్దమ్మ టెంపుల్ పక్కకు వచ్చినా సరిపోతుంది. నా ఫేవరెట్ అయితే స్కార్చర్. అది అందరికి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కానీ మా స్టాఫ్ ఫేవరెట్ కూడా అదే, మా బెస్ట్ సెల్లింగ్. మీకు కూడా ఇచ్చామండి కింద బేస్. నువ్వు వెజ్ తిను, రైడింగ్లో ఉన్నావు కదా, తిను వెజ్ తిను. నెక్స్ట్ చికెన్ అద్దరిపోయింది అసలు. ఒకసారి టేస్ట్ వద్దొద్దు, నాకు అసలు ఈ ఫ్లేవర్ పోగొట్టుకోవాలని లేనే లేదు. ఒకసారి చూడు. నేను పార్మా పెద్ద వర్షన్లో మిక్స్డ్ వెజ్ తింటాను. మిక్స్డ్ వెజ్ కాదు, వంకాయ తింటాను. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వంకాయ, తెలుసు కదా. సో నెక్స్ట్ రాబోయే ఐటమ్స్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్ పార్మాస్ అండి. పార్మాస్ లో ఒక 2-3 ఫ్లేవర్స్ డిఫరెంట్ బేస్. పక్కా వంకాయ ఉంటుంది. వంకాయ స్పెసిఫిక్ గా అంటే వెజిటేరియన్స్ కి మీట్ ఫీల్ వచ్చేటట్టుగా, ఒకవేళ వాళ్ళు చికెన్ తింటే ఎలా ఉంటుందో అలా రావాలని చాలా కష్టపడి చేసాం. అది అలా ఉందో లేదో మీరు చెప్పాలి. తప్పకుండా. హలో, ఎలా ఉన్నారు? స్టార్టర్స్ తిన్నాము, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. థ్యాంక్ యూ. సో ఆ బైట్స్ ఐడియా బాగుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను మమామియాకి పాస్తా చేస్తున్నాను. మమామియా పాస్తా, ఓకే. మమామియా పామాకి పాస్తా. వెజ్ ఆర్ నాన్ వెజ్? అది వాళ్ళు చేస్తుంది ఎగ్ ప్లాంట్ మీద. మీరు ఇప్పుడేమో మిక్స్ వెజ్ స్లైడర్ తిన్నారు కదా, మిక్స్ వెజ్ బై తిన్నారు కదా. ఇప్పుడు మీరేమో ఎగ్ ప్లాంట్లో తింటారు, సేమ్ వర్షన్ ఎగ్ ప్లాంట్లో బిగర్ పామా. ఓకే. మా మీద పెట్టి చీజ్ వేసి దాన్ని మళ్ళీ గ్రాటినేట్ చేస్తాం అవన్నీ. సో మీరు ఏది తీసుకున్నా కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేస్తారు. అప్ టు ఆర్డర్, ప్రతి ఒక్కరు అప్ టు ఆర్డర్ నడుస్తుంది. ఓకే. సో మీకు కస్టమర్ వచ్చి కూర్చున్న తర్వాత ఎంత టైం పడుతుంది సర్వ్ చేయడానికి, అంటే లైక్ మినిమం? యూజువలీ ఇట్ టేక్స్ అబౌట్ 12 minutes. ఇదేందో అర్థమైందా అండి మీ అందరికీ? దిస్ ఈజ్
బ్రింజాల్. So this is what? This is called coleslaw. Coleslaw. Mamma mia. Okay. Eggplant parma. Eggplant parma. Nice. సో ఇది టేస్ట్ చేయాలంటే తెలుసు కదా ఎక్కడ రావాలో. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ పక్కన పార్మా రామా. హిస్ నేమ్ ఈస్ Ashrit. అది పైన ఏం తెలుసా? అదంతా నాకు ఏం తెలియదు. కిచెన్లో నేను దగ్గర నుండి చేయించా. అయితే ఇలా చేయండి ఇలా అది చేయండి. పాస్తా పైన ఆ మాత్రం అర్థం కావట్లేదు నాకు. ఓకే, పక్కనది ఏది సలాడ్, క్యాబేజ్, సలాడ్, క్యాబేజ్. అదంతా కాదు, దాని కిందే ఉంది. అది అది మెయిన్ ఇంపార్టెంట్. దాని పేరు సలాడ్ అంటున్నాడు. కోల్స్లా. కోర్స్లా. సర్లే రాసాకు. ఇప్పుడు దాని కింద ఉంది ఏంటి? మెయిన్ మోటో ఏంటి? మనం ఇక్కడ కూర్చున్న దానికి ఏంటిది? దీని అర్థం ఏంటి? ఈ ప్లేట్లో ఉంది దానికి చెప్పు. అది చెప్పు ఫస్ట్. బ్రింజాల్. బ్రింజాల్. మరి అదే కదా కావాల్సింది. కానీ మొత్తం ఇప్పుడు ఈ ఐటమ్ మా సబ్స్క్రైబర్స్ చూసి తినాలనుకుంటే ఏమని ఆర్డర్ చెప్పాలి? ఫస్ట్ చెప్పండి, వాట్ వెంట్ ఇంటూ దిస్? ఇది ఎగ్ ప్లాంట్ బేస్, పార్మాకి బేస్ ఎగ్ ప్లాంట్, పైన పాస్తా ఉంది. దీని పేరు మమా మియా పాస్తా. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ. వంకాయ 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 బ్రింజాల్. ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అండ్ తమిళ్, భోజ్పురి. భోజ్పురి ఇరికించకండి ప్లీజ్. కస్టమర్ వచ్చి అడిగారు అనుకోండి, తర్వాత ఒకటి అనుకుని ఇంకోటి ఇస్తా తర్వాత. సో ఎగ్ ప్లాంట్ బేస్, దానిపైన మీకు క్రీమీ పాస్తా, చీజ్. సో దిస్ ఇస్ ఇటాలియన్ వర్జన్ ఆఫ్, అంటే ఇటాలియన్ వర్జన్ అన్నట్టు కాదు, ఇటాలియన్ ఫ్లేవర్స్ ఉన్న పార్మా. ఓకే ఓకే. సో ఇది కోల్స్లా. కోల్స్లో. సో ప్రతి మీల్ అంటే ప్రతి పార్మా మీల్ లాగా వస్తుంది విత్ చిప్స్ అండ్ సాలడ్. ఒకవేళ వద్దు అనుకుంటే చిప్స్ని రైస్తో స్వాప్ చేసుకోవచ్చు. మన ఇండియన్ ఫీల్ బౌల్ ఆఫ్ రైస్ వస్తుంది. సో అప్పుడు అది ఎలా తినచ్చు అంటే లైక్ ఒక స్పూన్లో రైస్ పెట్టి ఇలా ఇలా తినచ్చా లేకపోతే నార్మల్గా దాంతో పాటు రైస్తో పాటు పార్మా ట్రై చేయొచ్చు. లేదా ఎలా తినాలో చూపిస్తుందా? నాకు చూపిస్తారా? స్పూన్తో తీసుకోవాలా, చేతి తీసుకోవాలా? చూపిస్తే చూడరా? నువ్వు తింటే చూపిస్తే చూస్తారా? మీరు ఫస్ట్ ఆవిడ చిప్స్ తింటాను, నిన్న నుంచి ఆవిడ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వస్తుంది వస్తుంది, ఉండే వాచన వస్తుంది. చూదా కొరకు బయట కొంచెం చూసి బాగా వేడి ఉంటుంది. ఇంకేం తినాల్సిన అవసరం లేదు. దిస్ వన్ బికేమ్ మై ఫేవరెట్ వంకాయ. నిజంగా చాలా బాగుంది. ఆ స్కిన్ వల్ల ఎక్స్ట్రా స్మోకీ టెక్స్చర్ వస్తుంది కదా. సో అది అవెన్ రోస్టెడ్ వంకాయ పీసెస్ని మళ్ళీ దాన్ని దీనిలాగా ఇచ్చేసి చాలా బాగుంది. ఇంకోటి ఆ వంకాయ నుంచి వచ్చే పచ్చి వాసన లేదు, బికాస్ ఇట్ గాట్ బేక్డ్ ఆల్రెడీ. బేక్డ్, స్టీమ్డ్, ఫ్రైడ్. చాలా బాగుంది. అంటే చికెన్ కంటే కూడా ఇదే బాగుంది, టు బి వెరీ ఆనెస్ట్. చాలా బాగుంది. వంకాయతో చాలా మంచి డిషెస్ చేయొచ్చు. ఇది చేయొచ్చు అని అసలు హైదరాబాద్ పబ్లిక్ ఎవరికి తెలియదు ఆల్మోస్ట్. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఆ లోపల పల్ప్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది అండ్ డెలిషియస్ ఉంది. అసలు మ్యాడ్ ఉంది ఇది, చాలా బాగుంది. అండ్ సో ఒక బైట్ ఇది, ఒక చిప్స్, కొంచెం. సో దీంతో రైస్ కూడా తినచ్చు. ఇందాక మీరు అడిగారు కదా, సో రైస్తో కూడా ఫ్లేవర్స్ మ్యాచ్ అయ్యేటట్టుగానే ఇదిగా ఉంది. సో హైదరాబాద్ పీపుల్ ఆర్ హూ కమ్స్ టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి అసలు ఇది మాత్రం టేస్ట్ చేయడం అస్సలు వదిలిపెట్టకండి. మ్యాడ్ లెవెల్ పవర్ ఆఫ్ 100 ఇది. మండే రోజు రావద్దు, ఓన్లీ మండే క్లోజ్. మండేస్ ఫ్యామిలీ డేస్, అంటే నార్మల్గా వీకెండ్స్ కొంచెం ఎక్కువ టైం పెట్టచ్చు కదండి. 11:30 వరకు ఓపెన్ అండి. ఒకవేళ టేబుల్స్ ఉంటే మోర్ దెన్ వెల్కమ్ టు స్టే టిల్ లాంగర్. లాస్ట్ ఆర్డర్స్ అట్ 11:30 అంతే. ఫీల్ ఫ్రీ టు. ఈ ఫ్రై, ఈ చిప్స్ పైన ఆర్ ఫ్రైస్ పైన వాట్ ఈస్ దట్ పెరి పెరి? ఇన్ హౌస్ మేడ్ స్పైస్ మిక్స్ అండి అది. అది కూడా ఇన్ హౌస్ చేసిన స్పైస్ మిక్స్ చిప్స్, రెగ్యులర్ వన్స్. ఇన్ హౌస్ అది రెడీమేడ్ స్పైస్ పౌడర్ కాదు, పెరి పెరి పౌడర్ కాదు, ఇన్ హౌస్ చేసిన స్పైస్ మిక్స్. ఇదేంటిది? అది బాక్స్లో ఎందుకు మాకు కనపడకుండా మూసారు? అంటే టేక్ అవే ఆర్డర్ ఇస్తే ఇలా వెళ్తుంది. ఆర్ మీరు ఫినిష్ చేయకపోయినా టేక్ అవే మా దగ్గర ఇలా వెళ్తుంది. ఫినిష్ అయిపోతే ఒకవేళ దీన్ని ఇట్లా ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి హాయిగా తినచ్చు. సో ఆల్మోస్ట్ స్వీట్ హౌస్లో ఫీడ్ బాక్స్ లాగా. కరెక్ట్.
దిస్ వీడియో మీకు ఇందాక చెప్పాను కదా, సో దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై గోలిగాడ. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. సో మీరు థ్యాంక్ యూ కదా, గోలీ కొట్టాలండి. గోలీ కొట్టి మాకు చెప్పాలి ఎలా ఉందో. మీకు ఇలా చేయబెట్టి లీక్ అవ్వకుండా నేర్చుకోవాలి, టెక్నిక్ ఉండాలి. సో నువ్వంటే ఎన్నో గోలీలు కొట్టావు, మాకే చదువుకునే రోజుల్లో. సో బేసిక్గా దే ఆర్ ద ఫస్ట్ వన్స్ ఆరో వాటర్ యూజ్ చేస్తారు. సో ఒకసారి టేస్ట్ చేయండి, లెమన్ ఆర్ జీరా, మీకు ఏది నచ్చింది. మీకు జీరా ఓకేనా? యాక్చువల్లీ బాగుంది. సో బాగున్నాయి డ్రింక్స్, మీ దగ్గర కూడా బాగున్నాయి, వీళ్ళు కూడా బాగుంటుంది డ్రింక్స్. హోలా చికెన్ పార్మా, సో మెక్సికన్ ఫ్లేవర్స్. హోలా హాయ్ కరెక్ట్. సో మెక్సికన్ చికెన్ పార్మా, కింద చికెన్ బేస్ మెక్సికన్ బీన్ మిక్స్ ఉంది, హాలపినోస్, గువాకమోలీ, ఇది చాటోరామా. సో ఇది ఇండియన్, ఇది ఇప్పుడు మెక్సికన్ అయితే ఇది ఇండియన్ ఫ్లేవర్స్. కరెక్ట్. సో పైన రగడా చాట్, ఇమ్లీ చట్నీ, గ్రీన్ చట్నీ విత్ చికెన్. చికెన్ సాంబార్ రైస్ తినుంటారు. చాటోరామా, దాని పేరు చాటోరామా. చికెన్ చాటోరామా. సో అది పాపడి చాట్, సేవ్ కోల్స్లా చూసిన తర్వాత దేర్ ఇస్ నో సపరేట్ బ్రెడ్ బేస్ కానీ లేకపోతే రైస్ బేస్ కానీ అట్లాంటిది ఏం బేస్ లేదు. సో కంప్లీట్గా చికెన్ బేసే అంతేనా? ఇదైనా చికెనే, అదైనా చికెనే. కరెక్ట్, ప్యూర్ చికెన్ బేస్. కరెక్ట్. సో 250 grams చికెన్ బ్రెస్ట్ని పర్ సర్వ్ యూ గెట్ 1/2 కిలో చికెన్ ఉంది. సో ఇప్పుడు నార్మల్గా మన దగ్గర పార్మాతో పాటు చిప్స్ ఇంకా సాలడ్ స్టాండర్డ్ అలా వస్తుంది, కానీ అందరూ రైస్ లేకపోతే తిన్న సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఇది ఉంటుంది కాబట్టి సో యూ కెన్ స్వాప్. చిప్స్ వద్దు అనుకుంటే చిప్స్ బదులు రైస్ కూడా ఇస్తాం. ఓకే, సో ఈ క్వాంటిటీ రైస్ వస్తుంది. కరెక్ట్, ఆ క్వాంటిటీ రైస్. ఏం రైస్ ఇది అంటే వాట్ ఫ్లేవర్డ్ సో రైస్? దిస్ దట్ చేంజెస్ ఎవ్రీ టైం. ప్రస్తుతానికి ఇప్పుడైతే అంటే పార్మాతో మ్యాచ్ అయ్యేటట్టుగా రైస్ ఫ్లేవర్స్ పెట్టుకున్నాము. ఇదైతే కొరియాండర్ ఫ్లేవర్ ఉన్న రైస్. The way that we marinate and so 2 days marinate అవుతుందండి టు గెట్ మోర్ ఫ్లేవర్స్ ఇన్ టు ది చికెన్. ఎందుకంటే ఇప్పుడు మనకి కర్రీలో దానిలో మీరు తింటే గ్రేవీలో ఉంటుంది కాబట్టి దాని ఫ్లేవర్స్ దానికి తొందరగా వస్తుంది. ఇది అలా మేము ఫుల్ బ్రెస్ట్ పీస్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అవ్వడానికి వి మ్యారినేటెడ్ ఫర్ 2 days అండ్ ఇట్స్ క్రమ్డ్ టు ఆర్డర్. ఇప్పుడు చెప్పండి, టేబుల్ మీద జెంటిల్మెన్ ఎవరు? ఆయన పాపం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీరు నాకు చెప్తున్నారు, నేను ఆన్సర్ చేస్తున్నాను. మనం పార్మా వాడికి అసలు ఏం సంబంధం లేదు, అసలు నాకు ఎవరో తెలియదు, నాకు అసలు వీడియోతో సంబంధం లేదు, నేను తినడానికి వచ్చా తింటూనే ఉంటా కదా. చికెన్ చాలా, నీకు చికెన్ చాలా బాగుంది, నాకు చికెన్ బాగుంది. వంకాయ చికెన్ నన్ను అడగండి. మీరు చికెన్ అంటారు, అందుకే ఆయన అడిగాను. అంటే ఈ చికెన్ ఉన్నట్లయితే వంకాయని కూడా ఎంతో ఒక 5-10% డామినేట్ చేసేటట్టే చికెన్. నైస్. నాకు చికెన్ అసలు ఎక్స్ట్రాడినరీ. చాలా ఈ సైజ్ లేయర్ చికెన్ చాలా బాగుంది. అంటే వెరీ క్రిస్పీ, బయట చాలా ఎంత క్రిస్పీ ఉంటుందో లోపల డ్రైగా కూడా ఉంటుంది, చాలా జ్యూసీ. టేస్ట్ విషయంలో ఈ మాది గ్యారంటీ అసలు. ఇది అసలు చాటోరామా, చికెన్ చాటోరామా. పార్మానే సెంటర్గా పెట్టుకుని మెన్యూ మొత్తం డిజైన్ చేసుకున్నాం. పైకి వచ్చిన ప్రతి వాళ్ళు బిర్యానీ లేదా అని అడిగారు. సో ఇది మా వర్జన్ ఆఫ్ బిర్యానీ, చికెన్ పార్మా బిర్యానీ. సో కింద రైస్, పైన మీకు ఓన్లీ ఆ రైస్తో వెళ్ళే ఫ్లేవర్స్తోనే ఉండే పార్మాస్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని 10 ఫ్లేవర్స్లో రైస్ బౌల్ చేయలేము, బట్ అంటే ఇది షవర్మా కాదు కదా? అది షవర్మా కాదు, పార్మా ర్యాప్. పార్మా ర్యాప్. కరెక్ట్. సో దాంట్లో కూడా పార్మా కట్ చేసిన పీస్, అది కూడా చికెన్ పార్మా. సో యు హావ్ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ ర్యాప్స్. కరెక్ట్. సో వెజ్ లో, చికెన్ లో, ప్రతి డిష్ లో మీ ఈ నేమ్ ఉండాల్సిందే. పార్మానే సెంటర్, దాని చుట్టూ అన్ని ఎన్ని చేసినా పార్మాతోనే చేస్తాం. ఇది మెయిన్లీ లంచ్ బాక్సెస్ ఆ ఫోకస్ మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానిపైన ఇప్పుడు మీకు హాఫ్ పార్మా ఉంది, ఇందాక మీరు తిన్న దానిలో హాఫ్ సైజ్ పార్మా ఉంది. సో 125 grams ఆఫ్ చికెన్ ప్లస్ రైస్ కింద. ఇది మీకు 300 rupees. ర్యాప్ వచ్చేసి 200 rupees. సో
సో దట్ ఈస్ అ హోమ్ మేడ్ రోటీ. పాపం మా అత్తగారు చాలా జాగ్రత్తగా ఇంట్లో రొట్టెలు చేసి మరి మాకు ఇక్కడికి పంపిస్తున్నారు. నేను షీట్ అనుకున్నా, మామూలుగా బయట షీట్స్ ర్యాప్ షీట్స్ అవి తీసుకొచ్చి ఊరికే తవా పైన అటు ఇటు వేసి ఇచ్చారేమో. అసలు కాదు, అది ఇంట్లో చేసిన ప్రాపర్ రోటీ. వీట్ కొంచెం మైదా ఉంది సాగడానికి, బట్ డెఫినెట్లీ లాట్ లెస్ దెన్ స్టోర్ బాట్ మైదా ర్యాప్స్. మీ అత్తయ్య గారికి మా ఫుడ్ మార్క్స్ తరఫున నేను చేతి గారు నమస్తే. మాకు మంచి ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు. సో దట్ కంప్లీట్లీ కాస్ట్ 200 అంతే. కరెక్ట్, 200. చికెన్ అయితే 200, వెజ్ ఇంకా తక్కువ. ఓ చాలా స్టఫ్డ్ ర్యాప్ అది. సో దాని లోపల కూడా అగైన్ పార్మా ఉంది, కోల్స్లో ఇందాక మీరు తిన్న కోల్స్లో ఉంది, స్పైసీ మయోనీస్ ఉంది. సో దీంట్లో కూడా ఒక 125 to 150 grams. సో 125 హాఫ్ సైజ్ ఆఫ్ ద పార్మా వెళ్తుంది. ఐ గెస్ కాదు, ఐ హోప్ పిజ్జా బర్గర్ ఎట్లయితే చాలా మంది నోట్లలో నానుతుందో అట్లా పార్మా కూడా చాలా ఈజీగా రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆస్ట్రేలియన్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్. ఇండియా సార్, మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు ఇండియాలో ఎక్కడైనా ఆస్ట్రేలియన్ ఫుడ్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. పార్మాలు అమ్మే రెస్టారెంట్ డెడికేటెడ్గా ఎక్కడా లేదు. సో మంచి గోల్తోనే స్టార్ట్ చేశారు. అంటే ఇదే అనుకుని అక్కడ 15 years లైఫ్ వదిలేసేసి దూకేసాం. ప్లీజ్ లైక్ ద వీడియో. దీనికి ముందేం జరిగిందో మీకు తెలుసు కదా. నేనేమని బ్లాక్మెయిల్ చేయలేదు. సో ఇవి క్రూలర్స్, లైటర్ వర్జన్ ఆఫ్ డోనట్ అని అనొచ్చు మీరు. అలా తీసుకుని అలా తినేయడమే, స్పూన్ పక్కన. అది వైట్ చాక్లెట్ అండ్ రాస్బెర్రీ. CRU క్రూలర్. LLER. కొంచెం వేడి ఉంటుంది. లేదు, చల్లగానే. సో మీరు నార్మల్గా చూస్తే దీనిలో డోనట్లో కన్నా పాకెట్స్, ఎయిర్ పాకెట్స్ చాలా పెద్దగా ఉంటాయి దీనిలో కన్నా. సో డోనట్ మీకు హెవియర్గా ఉంటుంది, ఇది చాలా లైట్ దీనిలో ఉంటుంది. ఇది వచ్చేసి చాక్లెట్ మడ్ కేక్. చాక్లెట్ మడ్ కేక్ అంటే ఆ మట్టి అంటే మట్టే, మేము మట్టి కలపం. తిన్నాక మీరు అంటే అలానే ఉంటుంది. ఓహో, ఇంతేనండి. ఇంతే, మేము తినగలిగింది ఇంత. ఇవాళకి ఇంత. ఇంకెక్కువ తింటే హాస్పిటల్ కలవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అండ్ ఇట్ వాజ్ అంటే చాలా మంచి వీడియో చేసాము, కొత్త కంటెంట్ చేసాము ఫస్ట్. అంటే మేము కూడా రెగ్యులర్గా మొనాటనీ అయిపోయింది మాకు కూడా. సో దాని నుంచి బయటకు వచ్చి వీఆర్ నైస్ కాన్సెప్ట్ ఆఫ్ పార్మా. అంటే మేము తర్వాత ఒకవేళ పార్మా రామా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 10-15 స్టోర్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మేము గొప్పగా చెప్పుకోవచ్చు దట్ వీఆర్ ద వన్స్ హూ ఫస్ట్ కేమ్ ఇన్ టు పార్మా ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు. సో మీ నోటి వాక్కు వల్ల అయితే అయితే చెప్పండి అయితే ఏంటి నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఫ్రీ సప్లై ఆఫ్ పార్మాస్. The new unique taste of Hyderabad, which is the Parma, available at Parma Rama in Jubilee. Thank you so much on Instagram. And thank you so much Purti garu. Thank you for your wonderful hospitality. And Chetan, మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ కస్టమర్స్ బాగా రావాలని కోరుకుంటూ విష్ణు చేతు సైనింగ్ ఆఫ్. Thank you.